హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ పీట ఈరోజు మన తీయది. వీడియోలో ఎంతో హెల్దీ అయిన ఈజీ అయిన స్నాక్స్ అనేది కజ్జికాయలు అనమాట. చాలా బాగుంటాయి. నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఇలా ఫస్ట్ అయితే శనక్కాయలు అనేది వేసుకోవాలి. ఈ శనక్కాయలు సిమ్లో పెట్టేసుకొని ఆ పొట్టు అనేది అదంతలకు అదే ఉడిపోతుంది అనమాట. అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పొట్టు అనేది ఉడిపోతుంది అనమాట. వాటి మీద ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎండు కొబ్బరి అనేది ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి అనేది స్మెల్ వచ్చేంత వరకు ఏం అవసరం లేదు. కొంచెం అలా కొంచెం వేడి ఒకటి తగిలితే చాలు అనమాట కొబ్బరికి. అది కూడా కొంచెం పచ్చివాసన అనేది పోతుందన్నమాట కొబ్బరి అనేది. క్వాంటిటీ అనేది మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు దాన్ని వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ పిండి అనేది నానబెట్టేసుకుందాము కజ్జికాయలు ఎత్తుకునే దానికనేసి. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ అనేది హీట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అప్పుడైతే కజ్జికాయలు అనేది గుల్లగా అనమాట, క్రిస్పీగా, పైనకేమో క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా అనేది వస్తాయన్నమాట. ఇలా వచ్చేసి మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం చేయి కాలుతుంది కదా, నిదానంగా చల్లగైన తర్వాత ఇలా మొత్తం ఆయిల్ సాల్ట్ ఇట్లా పిండిలోకి మొత్తం కలిసేటట్టు కలిపిపోయిన తర్వాత ఇలా ఉండలు అనేది ఉండకూడదు అనమాట. ఇప్పుడు మనం చేతి ఇట్లా పిడికిలు ఇట్లా బిగించిన తర్వాత మనకు ఉంట అనేది కడుతుంది. ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయినట్లు. మనం ఈ తర్వాత కొంచెం నిదానంగా నీళ్ళు అనేది వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ముద్ద అనేది కడుతుంది అనమాట. ఇప్పుడు కొంచెం నిదానంగా చూసుకొని ఎక్కువ వాటర్ వేసుకోకున్నట్ల పిండిని కొంచెం చపాతీ పిండి మనం ఎట్లయితే కలుపుతామో సేమ్ అలాగే కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ మాత్రం ఎక్కువ ఇది లేకున్నట్ల పిండి కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ మాత్రం ఉంటే చాలు అనమాట. పిండి అంత గట్టిగా ఉండకూడదు, అంత మెత్తగా ఉండకూడదు, ఈ మాత్రం ఉంటే చాలు. తర్వాత ఇందులోకి నువ్వులు అనేది తీసుకున్నాను, తెల్ల నువ్వులు అనమాట. ఇవి కూడా అంతే. ఇవి మళ్ళీ మాడిపోయేంత వరకు వేపుకోకూడదు అనమాట. అన్నిటినీ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడైతేనే చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. మనకు అవసరం ఉన్నంత వరకు మనము కజ్జికాయలు చేసుకొని పిండి సపరేట్గా పెట్టుకున్నా, బయట పెట్టుకున్నా కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 3 months కూడా అట్లే ఉంటుంది. పిండి మాత్రం అసలు పాడవదు అనమాట. పిండి మనకు కావాల్సినప్పుడు పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ లాగా కావాలన్నప్పుడు చేసి పెట్టుకోవచ్చు అప్పటికప్పుడైనా. కానీ అలా నువ్వులు కూడా స్మెల్ వచ్చేంత వరకు పెట్టేసి వేయించేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఏమేమైతే వేయించేసుకున్నామో అన్నీ ఒక పెద్ద డేక్షా తీసుకొనేసి కొబ్బరి, శనక్కాయలు, నువ్వులు అన్నీ వేసేసి తర్వాత పప్పులు కూడా వేయాలి. ఇవి కూడా వేసేసి ఇలా అన్నీ ఒక డేక్షాలోకి వేసేసుకోవాలి. కలుపుకునేకి ఇబ్బంది ఉండదు అనమాట. తర్వాత బెల్లం అనమాట. బెల్లం అనేది నేనైతే కేజీనే తీసుకుంటున్నాను. కేజీ పప్పులకి కేజీ బెల్లము, కేజీ శనక్కాయలు కూడా వేసాను అనమాట. తర్వాత బెల్లం నాకైతే స్వీట్ అయితే ఉంటేనే బాగుంటుంది కజ్జికాయలు. మీరు తినే స్వీట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. అలాగే ఇలాచి కూడా వేసుకోవాలి అందులోకి అన్నీ మొత్తం. ఇప్పుడు పైకి కిందికి మొత్తం మనం ఏమేమైతే వేసామో అన్నీ ఒకటి దగ్గర ఉండకోకున్నట్ల అన్నీ కలిసేటట్టు ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఈ క్వాంటిటీ వచ్చేసి నేను 3 kgs అనమాట నేను చేస్తుండేది. కేజీ కొబ్బరి, కేజీ పప్పులు, కేజీ బెల్లము, కేజీ శనక్కాయలు, ఇవన్నీ కేజీ తీసుకున్నాను. అన్నీ ఏది తీసుకుంటాం అన్ని క్వాంటిటీ సేమ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి నేను మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను. నేనైతే మిషన్కి అయితే పంపించలేదన్నమాట, పిండి కొట్టలేదు. నేను ఇంట్లోనే ఇలా మెత్తగా అయితే చేసేసుకుంటున్నాను. మరీ అంత బరగ్గా కాకున్నట్ల ఇలా కొంచెం మెత్తగా ఉంటే చాలన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం కొంచెం ఇలా మెత్తగా అనేది వేసేసుకోవాలి. సపరేట్గా తీసేసుకోవాలి. నాకైతే మ్యాక్సిమం 1.5 hour అయితే పట్టిందనమాట ఇంత పిండి అంతా పట్టేసేలోగా. ఇలా మొత్తం పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది సరిపోవట్లేదని చెప్పి మళ్ళీ పైకి కిందికి మొత్తం అంతా కలిపేసుకోవాలి కదా, ఒకటి దగ్గర ఉంటుందేమో అని చెప్పి. ఇలా ఉంటలు అనేది ఉండకూడదు అనమాట, అంత పొడిగా ఉండాలి. అందుకనేసి నేను పెద్ద డేక్షాలకు అనేది వేసుకుంటున్నాను.
ఇందులో మెయిన్ కావాల్సింది ఏమి అని అంటే కజ్జికాయలు మంచి టేస్ట్ రావాలి అని అంటే ఈ ఉంటలు అనేది ఉండకోకున్నట్ల ఇప్పుడు చూపించాను కదా, ఉంటలు ఉండకోకున్నట్లు ఉండాలి అని అంటే నేనైతే వీటన్నిటికీ అన్ని కేజీలు తీసుకున్నాను కదండి. ఇప్పుడైతే హాఫ్ కేజీ అనేది బొంబాయి రవ్వ అనేది ఇలా కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆ డేక్షాలో కలపడానికి ఇబ్బంది ఉందని చెప్పి పెద్ద డేక్షాలోకి అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని మొత్తం కలిపేస్తున్నాను అనమాట. ఇలా అంతా ఇట్లా కలపడం వల్ల ఏమవుతుందంటే అందులో ఏమైనా ఉంటలు ఉండేవన్నమాట, ఆ ఉంటలు కట్టుకోకున్నట్లు బొంబాయి రవ్వ అనేది పొడి పొడిగా వచ్చేలాగా చేస్తుంది. ఇప్పుడు చపాతీ ఉంటలు అనేది తీసేసుకోవాలి. ఇంకంతా మనకి పిండి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది, కజ్జికాయలు బ్యాటర్ రెడీ అయిపోయినట్లు అనమాట. ఇప్పుడు నేను పిండి తీసుకునేసి ఇట్లా చపాతీ చెక్క మీద వచ్చేసి ఇలా చిన్నగా అనేది వేసేసుకున్నాను. ఇలా చిన్నగా ఉంటలు తీసేసుకొని చిన్నగా పూరీలాగా తిక్కేసుకోవాలి. ఇలా తిక్కేసుకున్న తర్వాత కజ్జికాయలు ఒత్తేది ఉంటుంది కదండి, ఇది ఎత్తేది నా దగ్గర లేదని చెప్పి నేను ఇప్పుడైతే తెప్పించేసుకున్నాను. ఇప్పుడు మనకి కావాల్సినంత అంటే కొంతమంది ఏం చేస్తారంటే చాలా తక్కువ అట్లా కాకుండా మనకు కావాల్సినంత ఎవరికి ఇష్టం వాళ్ళు కదా అలా ఇట్లా పెట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే డిజైన్ అనేది కజ్జికాయకి అయితే వచ్చేస్తుంది. ఇలా మొత్తం సపరేట్గా పిండి తీసేసుకొని సపరేట్ పెట్టేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కజ్జికాయలు అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా అన్నీ చేసేసుకున్నాను. ఇలా అన్నీ చేసేసుకొని ఒక కాటన్ చున్నీ అనేది వేసేసి అందులో పెట్టేసుకున్నాను. గాలి తగిలితే ఇలా ఓపెన్ అయిపోతుంది, పొట్టలు పగులుతాయి కదండి, అలా ఉండకోకున్నట్లా నేను అన్నీ ఒక ప్లేట్లోకి అనేది అట్లా చున్నీ అది వేసేసాను అనమాట. తర్వాత డీప్ ఫ్రై కోసం అనేది ఇట్లా ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. అది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను, సిమ్లోనే పెట్టేసాను. అది కూడా అది ఎందుకు ఆయిల్ అలా ఉంది అని అంటే కజ్జికాయలు అనేది పిండి అనేది బయటకు వచ్చేసింది అనమాట. ఆల్రెడీ ఒక ట్రిప్ అనేది వేసేసాను, అందుకనేసి ఆయిల్ అలా ఉందండి, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టద్దండి. ఇలా ఆయిల్లో సిమ్లోనే వేయించేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకున్నాం అనుకో పైన ఒకటే మాడిపోతుంది అనమాట, కలర్ వచ్చేస్తుంది, లోపలంతా పిండి అనేది ఉడకదు. అందుకనేసి లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత సపరేట్గా ఒక గిన్నెలోకి అనేది తీసేసుకోవాలి. నేను ఒక్కదాన్నే చేసేసుకున్నా కాబట్టి చాలా కష్టమైతే అనిపించిందండి నాకైతే. అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఉంటే సరదాగా ఎన్ని చేసుకున్నా కానీ సరే, ఎంత పని చేసినా కానీ సరే ఇబ్బంది అనేది ఏమి ఉండదు కదా అని నా ఇంటెన్షన్ అనమాట. మరి మీ ఇంటెన్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇప్పుడైతే అన్నీ అనేది ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఒకసారి రెడ్గా చేశాను, ఒకసారి మంచిగా డీప్ ఫ్రై చేశాను, ఒకసారి మామూలుగానే ఫ్రై చేశాను అనమాట. అంతేనండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వేడి వేడి కజ్జికాయలు అయితే రెడీ.